అందరికీ నమస్కారం. అండ్ పరబ్రహ్మ స్వరూపం, పరమాత్మ స్వరూపం పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. ముందుగా మనం చక్రాస్ అంటే ఏమిటి అది తెలుసుకున్నాకే సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఎట్లా అయితే భౌతిక శరీరానికి అవయవాలు ఉంటాయో, ఒక సిస్టమ్ ఉంటుందో, అట్లాగే ఎనర్జీ బాడీ అంటే ఎథరిక్ బాడీ, దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ గురించి తెలుసుకోవడమే షట్చక్రాలు. ఇప్పుడు భౌతిక శరీరం మనకు తెలుసు ఏమేమి ఉంటాయి. బయట ఆర్గాన్స్ కాకుండా లోపల కొన్ని ఆర్గాన్ సిస్టమ్ ఉంటుంది. హార్ట్ ఉంటుంది, పేగులు ఉంటాయి, అట్లాగే లివర్ ఉంటుంది, కిడ్నీస్ ఉంటాయి. ఇట్లా ఒక సిస్టమ్ ఉంటుంది. ఈ భౌతిక శరీర శిష్టానికి మరి ఎనర్జీ ఇచ్చే సిస్టమ్ ఒకటి ఉంటుంది, అంటే ఇన్విజిబుల్ గా ఉంటుంది. అదే ఎథరిక్ బాడీ. ఫస్ట్ ఎథరిక్ బాడీ గురించి తెలుసుకొని మన శక్తి క్షేత్రం అంటే హ్యూమన్ పవర్ గ్రిడ్, దాని గురించి కూడా తెలుసుకొని అప్పుడు చక్రాస్ తెలుసుకుంటే గనక మనకి కరెక్ట్గా అర్థమవుద్ది, ప్రయోజనం ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తే కనుక దీనిలో ముఖ్యమైన పాయింట్ కూడా ఇప్పుడే చెప్పేసుకుందాం. ఎలాగైతే భోజనం చేసే వరకు మాత్రమే మనకి పని ఉంటుంది. భోంచేసి నమిలి మింగాక మనం మన సిస్టంలో ఇంటర్ఫియర్ చెయ్యం. అంటే కడుపుకి చెప్పం నువ్వు జీర్ణం చెయ్యి అని చెప్పము. అట్లాగే లివర్కి నువ్వు విష పదార్థాలు క్లీన్ చేయి, పేగులకి నువ్వు జీర్ణించిన ఆహారాన్ని సారం తీసుకొని వదిలి, హార్ట్కి నువ్వు పంపు చేయి బ్లడ్, ఇట్లా ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వము. జస్ట్ ఆరోగ్యకరమైన పుష్టికరమైన ఆహారం తింటాం అంతే. మిగతా పని అంతా బాడీ చూసుకుంటుంది. అట్లాగే ధ్యానం చేసే వరకు మాత్రమే మన పని. కళ్ళు మూసుకోవడం, శ్వాసని గమనించడం, జీరో స్టేట్ అంటే ఆలోచనలు లేని స్థితికి మనల్ని మనం తీసుకురావడం వరకే మన పని. తర్వాత లోపల చక్రా సిస్టమ్ని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాటి పని అవి చేసుకుంటాయి. ఎలా అయితే భౌతిక శరీరంలో వాటి పని అవి చేసుకుంటున్నాయో, అలాగే చక్రాస్లో కూడా వాటి పని అవి చేసుకుంటాయి. ఇంకొకటి చూస్తే గనక ప్రాణశక్తి అని చెప్తాం. ధ్యానం చేస్తే విశ్వమయ ప్రాణశక్తి వస్తుంది అని చెప్తాం. మరి విశ్వమయ ప్రాణశక్తి అంటే ఎవరు, ఏంది? టార్కమ్ సెరెడారియన్ ప్రాణశక్తి బుక్ లో ఈ ప్రాణశక్తి గురించి మొత్తం సబ్జెక్ట్ ఉంటుంది. అసలు ప్రాణశక్తి అంటే ఏంటి, దాని లక్షణాలు ఏంటి, అది ఎలా వర్క్ చేస్తుంది మన బాడీలో, అవన్నీ కూడా ఆ బుక్ లో ఉంటుంది. తప్పకుండా చదవాలి. అయితే విశ్వమయ ప్రాణశక్తి అంటే భగవత్ శక్తి, యూనివర్స్ ఫోర్స్, పరమాత్మ శక్తి అని అర్థం. మరి ఆ పరమాత్మ శక్తి మనలోకి వస్తుంది అంటే ఆ భగవత్ శక్తికి, పరమాత్మ శక్తికి మనం గైడ్ చేయగలమా అంటే
విశ్వమయ ప్రాణశక్తి అంటే దానికి ప్రాణం ఉంది అని అర్థం. కనుక మన లోపలికి వెళ్ళిన విశ్వశక్తి మొత్తం నాడుల్ని చెక్ చేసి శుద్ధి చేసి ఎప్పుడు ఏ చక్రానికి యాక్టివేట్ చెయ్యాలో చక్రాన్ని, ఏ చక్రాకి ఎప్పుడు ఎంత శక్తి ఇయ్యాలో ఆ చక్ర జ్ఞానాన్ని మనకి ఎప్పుడు ఇవ్వాలి, ఆ చక్ర జ్ఞానం తీసుకునేంత కెపాసిటీ మనకుందా, ఇట్లా మొత్తము చెక్ చేసి అంతా కరెక్ట్ చేసుకుంటా వస్తుంది అన్నమాట. దానికోసమే మనం ఏం చేయాలంటే బుక్స్ చదువుతూ ఉంటే ఆ శక్తికి ఈ జ్ఞానాన్ని జోడిస్తే స్థితిగా మారుతుంది. కనుక మనం చెయ్యాల్సింది ధ్యానం, స్వాధ్యాయం. దాంట్లో ఇంటర్ఫియర్ చేయాల్సిన అవసరము లేదు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొక విషయం కూడా చూద్దాం. ఇక్కడ ఎప్పుడైతే ముద్రాస్ వేస్తారు కొంతమంది, ముద్రాస్ వేసినప్పుడు ఏం జరుగుతుంది ఇది కూడా తెలుసుకుంటాం. మనకి తెలుసు దీంట్లో భూతత్వం, జలతత్వం, అగ్నితత్వం, వాయుతత్వం, ఆకాశతత్వం అని చెప్తూ ఉంటాము. ఎప్పుడైతే ముద్రాస్ వేస్తామో ఆ ఆకాశతత్వంతో ఇంకొక తత్వాన్ని కలుపుతాము. ఎప్పుడైతే ముద్ర వేస్తామో ఆ చక్ర యాక్టివేట్ అవుద్ది. అంటే మనం తీసుకునే చక్రాకి ముద్ర రూపంలో మనము డైరెక్ట్ చేస్తాము. అంటే ఈ చక్రానికి పోవాలి అని చెప్పకుండా చెప్తాము. అప్పుడేమవుతుంది, ఆటోమేటిక్గా ఆ విశ్వమయ ప్రాణశక్తి ఆ చక్రాకి వెళ్తుంది. సపోజ్ ఈ ముద్ర వేసాను, ఏంది అగ్నితత్వం అంటే పొట్ట దగ్గర మణిపూరక చక్ర దగ్గరికి మన శక్తి డైరెక్ట్ అవుతుంది. ఎప్పుడైతే డైరెక్ట్ అవుతుందో ఆ చక్రాకి శక్తి వెళ్తుందో అక్కడ అవసరం లేదు, కానీ అక్కడికి వెళ్తుంది. ఇంకొక చక్రాకి అవసరం ఉంది కానీ ఎక్కడికి వెళ్తుంది, ఏమవుద్దప్పుడు మనకి ఆటోమేటిక్గా ఒక చక్రాకి ఎక్కువ అవుతుంది, ఇంకొక చక్రాకి తక్కువ అవుతుంది. అప్పుడు వ్యాధి అంటే ఏంటి? ఒక చక్ర అంటే ఒక గ్లాండ్ ఉంటుంది అదే ప్లేస్లో మన ఫిజికల్ బాడీలో. ఎప్పుడైతే డైరెక్ట్ చేస్తామో ఆటోమేటిక్గా ఆ చక్రాలో ఎక్కువ ప్రొడ్యూస్ అయితే ఒక వ్యాధి, తక్కువ ప్రొడ్యూస్ అయితే ఒక వ్యాధి. ఇదే కదా వ్యాధి అంటే. కాబట్టి మనం డైరెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, అనుకోవాల్సిన అవసరం లేదు. మనం ముద్ర వేసి డైరెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, మనం మైండ్ అప్లై చేయాల్సిన అవసరమే లేదు. నిద్రలో మైండ్ అప్లై చెయ్యం కాబట్టే చాలా హ్యాపీగా ఉంటాం, ప్రశాంతంగా ఉంటాం, ఎనర్జెటిక్గా ఉంటాం. అలాగే ధ్యానంలో మైండ్ అప్లై చేయకపోవడమే ధ్యానం. మైండ్ అప్లై చేస్తే అది మైండ్ని గైడ్ చేయడం. కాబట్టి నో మైండ్ స్టేట్లో ఉండడానికే మనం ప్రయత్నం చేయాలి. ఫస్ట్ దాన్నే మనం ధ్యానం అని చెప్తాము, మిగతాది ధ్యానమే కాదు. ఇది నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎథరిక్ గురించి ఇంకా కూడా తెలుసుకుందాం, ఎనర్జీ బాడీ గురించి. ఎప్పుడైతే ఎనర్జీ బాగుంటుందో మన శరీరంలో, ఎలా తెలుసుకోవచ్చు? థర్డ్ ఐ ఉన్న వాళ్ళు మన శరీరం ఏ రూపమైతే ఉంటుందో
సేమ్ అదే రూపంలో ఎథరిక్ కూడా ఉంటుంది. అంటే 1/2 ఇంచో 1 ఇంచో మన ఎనర్జీ ఎంత బాగుంటే అంత బ్రైట్ గా ఉంటది. ఇది ఎథరిక్. చనిపోయాక దెయ్యాన్ని చూసామని చెప్తాం, తెల్లగా ఉంటది అని. అది ఎథరిక్ బాడీ. అందుకే చనిపోయిన వెంటనే మాస్టర్స్ వస్తారు, ఎథరిక్ను కూడా ఇక్కడే వదిలేయని చెప్తారు. బట్ కొంచెం టైం ఇస్తారు. మనం చెప్తూ ఉంటాం ఒక 11 days అలా చెప్తూ ఉంటాం. అంటే ఇక్కడిక్కడ చూసుకొని వెళ్ళిపోద్ది అనమాట. శరీరం వదిలేస్తాం. సెకండ్ ఎథరిక్ ఈ భూమికి సంబంధించిన డిజైన్ బాడీ. కర్మలు, రుణాలు, ఎనర్జీ సిస్టమ్, వ్యాధులు మొత్తము నేర్చుకోవాల్సిన సిలబస్ అంతా ఎథరిక్ బాడీలో ఉంటది. ఎప్పుడైతే బాడీ వదిలేసామో ఎథరిక్ బాడీ కూడా ఇక్కడే వదిలేసి మనం పైలోకానికి వెళ్ళాలి. అలా వెళ్ళకుండా ఇక్కడే తిరిగితే మనం ఏం చెప్తాం? దెయ్యము అని చెప్తాం. అంటే ఎథరిక్ బాడీ అంటే జ్ఞానం లేదు, ఎథరిక్ బాడీతో ఇక్కడ తిరుగుతూ ఉంటాం. ఎప్పుడైతే మనం ఈ సబ్జెక్ట్స్ తెలుసుకుంటామో ఈ భూమికి సంబంధించిన పని అయిపోయింది, నేను వచ్చిన పని అయిపోయిందని ఎథరిక్ కూడా ఇక్కడ వదిలేసి హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంటాం. మరి ఎందుకు ఇక్కడ ఉండిపోతారు అంటే అజ్ఞానంతో, బంధంతో, కోరికలతో ఇక్కడ ఉండిపోతారు. ఇంకొక మిస్టేక్ ఏం చేస్తామంటే మనం చనిపోయిన వాళ్ళ గురించి ఓవర్గా ఏడవడం, ఓవర్గా మనం రియాక్ట్ అవడం వల్ల వాళ్ళు పైకి వెళ్ళలేక కింద శరీరం లేక అవస్థపడుతూ ఉంటారు. కనుక వాళ్ళని హ్యాపీగా మనం పంపించేయాలి. ఇప్పుడు ఎథరిక్ గురించి కొంత తెలుసుకున్నాం. ఇంకా కూడా కోమా అని చెప్తాం, అనస్థీషియా అని చెప్తాం. ఎప్పుడైతే ఆపరేషన్స్ అప్పుడు అనస్థీషియా ఇస్తారో కొంచెం సేపు ఎథరిక్ బయటికి వెళ్ళిపోతుంది. అందుకోసం మనకి పెయిన్ ఉండదు బాడీలో. అదే గనక ఎథరిక్ పర్మనెంట్ గా బయట వెళ్ళిపోతే, తిరిగి శరీరంలో రాపోతే కోమా అని చెప్తాము. అంటే సిల్వర్ కార్డ్ పాసం ఇంకా కట్ అవ్వలేదు, కానీ ఎథరిక్ శరీరంలోకి రాలేదన్నమాట. ఇది కోమా. కట్ అయిపోతే డెత్, చావు అని చెప్తాము. ఇప్పుడు ఎథరిక్ గురించి, మనకి ఎనర్జీ సిస్టమ్ గురించి ఒక స్ట్రక్చర్ అర్థమైంది. నెక్స్ట్ ఆరా. అంటే ఈ చక్రాస్ ఏదైతే ఉన్నాయో ఆ కలర్స్ అవన్నీ కూడా మన ఆరాలో ఉంటాయి. మరి ఆరా ఎట్లా ఉంటది అంటే వ్యక్తికి కోడిగుడ్డు షేప్ లో ఆరా ఉంటది. ఆ ఆరాలో కలర్స్ ఉంటాయి. ఆ కలర్స్ ని బట్టి మహాత్ములు మనం ఏ స్థితిలో ఉన్నాం, ఏ ఆలోచన స్థితిలో ఉన్నాం, ఇవన్నీ కనుక్కుంటారు. సపోజు ఆరాలో ఆరెంజ్ కలర్ ఉంది అంటే సన్యాస స్థితిలో ఉన్నారు, అంటే ఈ ప్రపంచానికి సంబంధించిన విషయాలు వాటితో అతుక్కోవడం అనేది లేకుండా ఉన్నారు అని అర్థం. అందుకోసమే సన్యాస కాషాయ వస్త్రాలు వేసుకుంటారు. శరీరం మీద వస్త్రాలు ఉండడం కాదు, ఆరాలో ఆ కలర్ ఉండాలి. అట్లాగే రెడ్ ఉంటే వీరత్వం. అదే గనక రెడ్ బురద కలర్తో కలిస్తే
అది చీప్ మెంటాలిటీ. ఇట్లా ఒక సబ్జెక్ట్ ఉంటుంది, దానికి సంబంధించిన బుక్స్ చదవాలి. లెగ్ బీటర్ బుక్ ఉంది, ఓన్లీ ఆరా అండ్ కలర్స్ మీద ఉంటుంది. మ్యాన్ విజిబుల్ అండ్ ఇన్విజిబుల్ తెలుగులో కూడా ఉంటుంది. ఇట్లా మనం ఆ ఆరా గురించి తెలుసుకోవాలి. అది ఎప్పుడు స్ట్రాంగ్ గా ఉండాలి. ఇది ఆరా గురించి, ఎథరిక్ ఆరా. నెక్స్ట్ చక్రాస్ దగ్గరికి వెళ్తాం, మన సిస్టమ్ గురించి తెలుసుకుంటాం. ఫస్ట్ షట్ చక్రాస్ అంటే 6 చక్రాలు. ఇవి మనకి ఒక్కొక్కటి ఎక్కడ ఉంటుంది అంటే మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారం. అంటే ఇది స్థితిగా చెప్పబడుద్ది, భూమికి సంబంధించి హైయెస్ట్ స్టేట్ గా చెప్పబడుద్ది. షట్ అంటే 6, అంటే తిరిగి ఏ చక్ర స్థితిలో చనిపోయినా తిరిగి ఆ చక్ర స్థితిలో మనం పుడతాము, అందుకని చక్ర అని చెప్పబడింది. ఇప్పుడు ఈ చక్రాసు ఎట్లా టచ్ చేస్తాం, ఎట్లా వాడతాం అది కూడా తెలుసుకుందాం. ఫస్ట్ మూలాధారం ఎక్కడ ఉంటుంది అంటే మన వెన్నెముక్క, టేల్ అంటే తోక భాగం దగ్గర మూలాధారం స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఈ బొడ్డు కింద ఉండేది స్వాదిష్టాన, బొడ్డు దగ్గర ఉండేది మణిపూరక, సోలార్ ప్లెక్సిస్ అని చెప్తారు. ఇక్కడ మన లంగ్స్, ఊపిరితిత్తులు మధ్యలో అనాహత, ఇక్కడ విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారం అని చెప్తాము. అయితే ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఎట్లా మన ఎనర్జీ సిస్టమ్ ని ఓపెన్ చేసుకుంటాం, ఎట్లా శక్తి మన లోపల వర్క్ అవుతుంది, ఈ సబ్జెక్ట్ తెలుసుకుంటాం. ఫస్ట్ మనలో శ్వాస సిస్టమ్ ఎట్లా వర్క్ చేస్తుంది అంటే గనక ఇడ, పింగళ నాడీస్, ఈ 2 నాడుల ద్వారా వర్క్ చేస్తూ ఉంటది. అంటే శ్వాస వెళ్తూ ఉంటది, వస్తూ ఉంటది, మళ్ళీ కాసేపు ఇటు వెళ్తూ ఉంటది, ఇట్లా వస్తూ ఉంటది. మనం చూస్తే గుళ్ళల్లో 2 పాములు ఇట్లా ఉన్న రాళ్ళు చూస్తుంటారు, చాలా వరకు ప్రతి గుళ్ళో ఉంటుంటాయి. అంటే అసలు ఆ పాములేంది ఆ రాయి మీద అంటే మన ఇడ, పింగళ నాడులు. అది కూడా చూడండి, పాము ఉంటది అంటే కుండల్ని శక్తి పైకి లేసి వచ్చేటప్పుడు పాము లేసి వచ్చిన ఫీల్ ఉంటది, చాలా మంది షేర్ చేస్తారు. అంటే అక్కడ రాళ్లల్లో పెట్టిందంతా కూడా టెక్నాలజీ అనమాట. మనం దండం పెట్టుకొని వస్తుంటాం, పసుపులు కుంకాలు పూసుకొని వస్తుంటాం, అదంతా కూడా నాలెడ్జ్, టెక్నాలజీ డీకోడ్ చేసుకోవాలి. అయితే ఈ ఇడ, పింగళ నాడులు వర్క్ చేస్తూ ఉంటాయి మనలోపు. ఎప్పుడైతే శ్వాస గమనిస్తామో, ధ్యాన స్థితిలోకి వస్తామో, మన ఈ సహస్రారం పిల్లలకి చెప్తాం కదా, భ్రమరంధ్రం, అక్కడి నుంచి లోపలికి వెళ్ళడానికి అంటే కాస్మిక్ ఎనర్జీ లోపలికి వెళ్ళడానికి సుషుమ్న నాడి ఓపెన్ అవుద్ది. ఇడా, పింగళ నాడులు సైడ్ లో ఇట్లా ఉంటే సుషుమ్న నాడి మధ్యలో వెన్నెముకలో ఓపెన్ అవుద్ది.
అప్పటి వరకు సుషుమ్నా నాడి ఓపెన్ కాదు. అందుకోసమే ధ్యానం చేయకపోతే పశువుతో సమానం. ధ్యానం చేస్తే సుషుమ్నా నాడి ఓపెన్ అయితే ఆ సుషుమ్నా నాడి గుండా పోయిన కాస్మిక్ ఎనర్జీ బ్యాక్ బోన్ లో లెఫ్ట్ లో ఉండే మన కుండల్ని శక్తి 3.5 ఇంచుల నాడీలో నిద్రపోతూ ఉన్నటువంటి మన కుండల్ని శక్తి అంటే మన సొంత ఆత్మశక్తి నిద్రలేచి ఈ ఒక్కొక్క చక్రాగుండా ఫస్ట్ స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ ఇలా పైకి వెళ్తూ ఉంటది. ఇది లలిత సహస్రనామంలో చక్కగా చెప్పారు. మూలాధారైక రుదిర బ్రహ్మగ్రంథి విభేదిని, మణిపూరాంత రుదిర విష్ణు గ్రంథి విభేదిని, ఆజ్ఞా చక్రాంత రుదిర రుద్రగ్రంథి విభేదిని, సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి. అంటే ఎప్పుడైతే కుండలి శక్తి నిద్రలేస్తుందో మూలాధార చక్రంలో ఉండేటువంటి బ్రహ్మగ్రంథిని పగలగొట్టి, అందుకే ధ్యానం చేసినప్పుడు పెయిన్స్ వస్తున్నట్టు గాని ఉంటే కళ్ళు తెరవద్దని చెప్తాం. అక్కడ ఉండేటువంటి చక్ర యాక్టివేట్ అవుతుంది అని అర్థం. అది యాక్టివేట్ అయ్యి అక్కడుండే బ్లాక్స్ క్లియర్ చేసి ఆ చక్రానికి కావలసినటువంటి శక్తినిచ్చి ఆ చక్ర స్థితిలో ఏది బ్యాలెన్స్ ఉందో నేర్చుకోకుండా వదిలేసాము, ఆ లెసన్స్ నేర్చుకొని ఆ కర్మ క్లియర్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ చక్ర లెవెల్కి వెళ్తూ ఉంటాము. కొంచెం కొంచెంగా పాఠాలు నేర్చుకుంటూ వెళ్తూ ఉంటాము ఒక్కొక్క చక్రానికి. మణిపూరాంత రుదిర విష్ణు గ్రంథి విభేదిని అంటే మన బొడ్డు దగ్గర విష్ణు గ్రంథి ఉంటుంది, దాన్ని పగలగొట్టుకొని నెక్స్ట్ ఆజ్ఞా చక్రాంత రుదిర రుద్ర గ్రంథి విభేదిని. ఎప్పుడైతే ఆజ్ఞా చక్రంలో ఉండే 3వ కన్ను దగ్గర రుద్ర గ్రంథిని పగలగొట్టి అంటే అది ఆ ముడి విడిపోతుంది. పగలగొట్టినప్పుడు థర్డ్ ఐ యాక్టివేషన్ స్టార్ట్ అవుద్ది. థర్డ్ ఐ యాక్టివేషన్ లో 3 స్టేజెస్ ఉంటాయి. థర్డ్ ఐ యాక్టివేషన్, థర్డ్ ఐ కంటిన్యూయేషన్, థర్డ్ ఐ కంప్లీషన్. అంటే ఏది కూడా పూర్తవ్వంది, అది సంపూర్ణం కంప్లీట్ కాదు కదా. ఒక క్లాసులో చేరాను, 7th క్లాస్లో చేరాను, చేరంగానే క్లాస్ ఫినిష్ చేసినట్టు కాదు. సంవత్సరం ఆరంభంలో చేరతాము, సంవత్సరం చివరిలో మాత్రమే ఆ క్లాస్ సిలబస్కు సంబంధించిందంతా కంప్లీట్గా నేర్చుకొని పరీక్ష రాస్తే అప్పుడు నేను ఎంత నేర్చుకున్నానో అనేది తెలుస్తుంది. అట్లాగే థర్డ్ ఐలో యాక్టివేషన్ అవ్వగానే థర్డ్ ఐ వచ్చినట్టు కాదు, ఇప్పుడే ఎంటర్ అయ్యాం. కలర్స్ వస్తాయి స్టార్టింగ్ స్టేజీలో. తర్వాత ఈ గ్రహాలు, చెట్లు, జంతువులు కనిపిస్తాయి. నెక్స్ట్ మహానుభావులు కనిపిస్తారు. వాళ్ళు చెప్పేది క్లియర్గా వినగలిగితే, గ్రాస్ప్ చేయగలిగితే, అండ్ దివ్య దృష్టి అంటే ఎక్కడైనా సరే ఏ ప్రదేశంలో భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఎక్కడైనా ఎప్పుడైనా చూడగలిగితే అప్పుడు కంప్లీట్ థర్డ్ ఐ. కనుక ఆ స్టేజెస్ ని మనం కరెక్ట్ గా తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఈ థర్డ్ ఐ వస్తుందో పూర్తిగా రుద్రుడు అని చెప్తాం. ఎవరిని చెప్తాం? శివుణ్ణి రుద్రుడు అని చెప్తాం. అంటే కంప్లీట్ గా థర్డ్ ఐ వచ్చింది అని అర్థం.
ఎప్పుడైతే థర్డ్ ఐ కంప్లీట్ అయిపోయిందో ఫోర్త్ ఐలోకి వెళ్ళిపోతాం. అంటే దివ్య చక్షు నుంచి జ్ఞాన చక్షు దగ్గరికి వెళ్తాం. అంటే చూసి నేర్చుకోవాల్సిన అవసరం లేదు, చూడాల్సిన అవసరం లేదు. జ్ఞానము గ్రాస్ప్ అవుతుంటుంది. విన్నా, చదివినా, చూసినా సూక్ష్మంగా ఉండే విషయాలన్నీ అర్థమైపోతాయి. అందుకనే మహానుభావులు సూక్ష్మంలో మోక్షం అని చెప్పారు. మూడో కన్నుల్లో మోక్షం అని చెప్పలేదు, సూక్ష్మంలో మోక్షం. మరి సూక్ష్మం అర్థం కావాలంటే కావాల్సింది జ్ఞానం. ఇది మనం థర్డ్ ఐ కంప్లీట్ అయ్యి ఫోర్త్ ఐ దగ్గరికి కూడా వచ్చేస్తాము. నెక్స్ట్ సహస్రార అంబుజారూఢ సుధా సారాభివర్షిణి. అంటే సహస్రారంలోకి ఎప్పుడైతే వెళ్తామో అమృత తత్వం, సుధా అంటే అమృతం, నేను ఆత్మని, నాకు చావు లేదు, అమరత్వంతో ఉండగలను కనుక ఆ యోగం అనే రసాన్ని దాన్ని తాగుతాం. మనం కావాలంటే ఇక్కడే కూడా ఈ శరీరంతోనే ఉండొచ్చు. చిరంజీవి అని చెప్తాం కదా హనుమంతుణ్ణి. అయితే ఏదైనా సరే ఒక విషయం కావాలి అంటే దాని గురించి తెలుసుకోవాలి. ఇదే శరీరంతో వేల సంవత్సరాలుంటే బోర్ కొడుతుందా? లేకపోతే అన్ని పరిస్థితుల్ని నేను చూస్తూ ఉండగలనా? నా కళ్ళ ముందే ఎన్నో క్రియేట్ అవుతాయి, ఎన్నో అంతమైపోతాయి. మరి ఇవన్నీ చూడగలిగిన, వాటన్నిటితో మార్పులు తెచ్చుకోగలిగిన కెపాసిటీ నాకుందా? అన్నీ కూడా మనం తెలుసుకొని డిసైడ్ చేసుకోవాలి. ఇలా మనం ధ్యానం చేస్తే సుషుమ్నా నాడి ఓపెన్ అయితే కాస్మిక్ ఎనర్జీ మన కుండల్ని శక్తిని నిద్రలేస్తే కుండల్ని శక్తి అన్ని చక్రాలు దాటుకుంటూ ఆ చక్ర జ్ఞానాన్ని మనకిస్తూ మనల్ని పరిపూర్ణమైన మానవుడిగా మనల్ని మనం తెలుసుకుంటాం. పరిపూర్ణమైన వాళ్ళమే కానీ తెలుసుకోలేదు. ఎప్పుడైతే జ్ఞానం వస్తుందో నేను పరిపూర్ణమైన వాడిని అనేది మనం తెలుసుకుంటాం. ఇది మనకి లలితా సహస్రనామంలో చెప్పబడింది. నెక్స్ట్ చూస్తే గనక మనం ఈ చక్రాల గురించి ఇంకా క్లియర్గా ఒక 2-3 రకాల స్థితులు తెలుసుకుంటాం. ఫస్ట్ మూలాధారం దేనికి సంబంధించింది అంటే గనక శరీరానికి సంబంధించింది. మూల చైతన్యం ఏదైతే ఉందో అది శరీరంలోకి రావాలి అంటే ఒక ఆధారం కావాలి. ఈ శరీరమే ఆధారం కనుక అది ఉండడానికి ఈ శరీరం ఆధారంగా ఉంది కనుక మూలాధారం. ఇది ఫస్ట్ చక్రం, శరీర కాన్షియస్, దట్ ఈస్ బాడీ కాన్షియస్. ఎప్పుడైతే ఈ శరీరంలో మూలాధార చక్రానికి ప్రాబ్లం వస్తుందో, శక్తి తక్కువగా ఉంటుందో, మనకి కాళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్, సెక్షువల్ ప్రాబ్లమ్స్, ఆ అవయవాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సెకండ్ వచ్చేటప్పటికి స్వాధిష్టాన. స్వ అధిష్టానం అంటే అక్కడ మనస్సు స్థితిగా చెప్పబడుద్ది. స్వాధిష్టాన చక్రం ఇది స్వ అంటే నేను, అన్నిటికీ నేను, నాది, నాకు ఇలా వస్తుంది. అక్కడ కూర్చొని ఉంటాం మనం, నేను అనే దాని మీద కూర్చొని ఉంటాం. మనస్సు బాగా పనిచేస్తుంటది, ఎక్కువగా పనిచేస్తుంది.
ఇది రజోగుణానికి సంబంధించింది. మూలాధారం తమో గుణానికి సంబంధించింది, అంటే శరీరానికి సంబంధించింది. కుంభకర్ణుడిగా చెప్పుకోవచ్చు. రామాయణం అంతా కూడా మన శరీరమే. ఎప్పుడైతే స్వాధిష్టానానికి వస్తామో మనస్సు ఉంటుందో రజోగుణం రావణాసురుడు. అంటే నేను అంతా నాకే కావాలి, అంతా నేనే తినాలి, అంతా నేనే అనుభవించాలి. ఎదుటోళ్ళని ఇబ్బంది పెట్టైనా సరే వాళ్ళది నేను తీసుకొనైనా తింటాను. అలాంటి మనస్తత్వం ఉంటది. కామ క్రోధ లోభ మోహ మద మచ్చరాలు ఎక్కువగా ఉంటాయి. అరిషడ్ వర్గాలు అంటే ఏంటి? షట్ వర్గాలు అంటే 6 వర్గాలు. అరి అంటే శత్రువులు, అంటే మనలో ఉండే అంత శత్రువులకు బానిసలుగా ఉంటాము. స్వాధిష్టాన ఒక రావణాసురుల్లా ఉంటాము. మనసు ఏది చెప్తే అది వింటాము. మనస్సు రాంగ్ డైరెక్షన్ ఇస్తే కూడా ఆ రాంగ్ డైరెక్షన్ కరెక్ట్ అనుకొని వెళ్తాము. ఇది సెకండ్. థర్డ్ మణిపూరక అంటే బుద్ధి స్థితి. ఇది కూడా భూమికి సంబంధించిందే. ఈ 3 చక్రాలు భూమికి సంబంధించిందే. సాత్విక గుణం విభీషణుడు అంటే రావణాసురుడు కుంభకర్ణుడు తప్పు చేస్తుంటే విభీషణుడు ఒప్పుకోడు, బుద్ధి చెప్తాడు. అంటే బుద్ధి ఉంది కనుక బుద్ధి చెప్తాడు. ఇది తప్పు, ఇది చెయ్యొద్దు అని చెప్తాడు. అలాగే రాముడి వైపు వచ్చేస్తాడు. ఎందుకు అంటే వాళ్ళిద్దరికి బుద్ధి లేదు, వాళ్ళతో ఉంటే పోతాను అని తెలుసు కనుక. అన్నదమ్ములైనా సరే సత్యం లేదు గనుక, అధర్మంలో ఉన్నారు గనుక రాముడి వైపు వచ్చేస్తాడు. అయితే సాత్విక గుణం బుద్ధి అంటే భూమికి సంబంధించింది, ఆత్మకి సంబంధించింది కాదు. అంటే 2 రకాల బుద్ధులు ఉంటాయి. ఒకటి సమాజానికి సంబంధించింది, 2 ఆత్మకు సంబంధించింది. ఇక్కడ మనం చెప్పుకునేది భూమికి సంబంధించిన బుద్ధి గురించి చెప్పుకుంటున్నాం. ఈ సమాజం ఇచ్చిన బుద్ధితో, కొంత మంచి చెడు విచక్షణ తెలిసిన బుద్ధితో ఉంటాము. కానీ నేను అనేది ఎక్కువ ఉండదు, తగ్గుద్ది. కానీ మానం అవమానం అంటే బయటికి మనల్ని మనం గ్రేట్గా చూపించుకోవాలి, నన్ను పొగడాలి, నేను బాగున్నానని జనం అనుకోవాలి, నాకుంది అని జనం చూడాలి. ఇట్లా కొంత మణిలా మెరుస్తూ ఉంటాము. కానీ లోపల డొల్లగా ఉంటది అన్నమాట. అంటే ఊపర్ షేర్వాణి అందర్ పరేషాని. బయటికి జీవితం బాగున్నట్టుగా చూపిస్తుంటాం, పాండిత్యం ఉన్నట్టుగా చూపిస్తుంటాం, కానీ లోపల అంత పాండిత్యం లేదు. ఇది మణిపూరక. అంటే ఇంకా పూర్తి వాస్తవ స్థితిలోకి రాలేదు మనం. ఇంకా భూమికి సంబంధించిన కొన్నిట్లో కొంత ఇరుక్కొని ఉంటాం. సాత్విక గుణం, ఆ సాత్విక గుణ దోషమే ఇదనమాట. మానం అవమానం ఉంటాయి ఇక్కడ. ఇది థర్డ్ చక్ర మణిపూరక. నెక్స్ట్ వచ్చేప్పటికి అనాహత. ఆహతం అంటే సౌండ్, అనాహతం అంటే నో సౌండ్. ఇప్పుడు ఏ స్థితిలో ఉంటామంటే భౌతికం బోర్ కొడుతుంది, అంటే ఎన్నో జన్మలు ఎత్తుతాం. మూలాధారంలో ఒక 100 నుంచి 150 జన్మలు, స్వాధిష్టానంలో 100 నుంచి 150 జన్మలు, సాత్విక గుణంలో 100 నుండి 150 జన్మలు ఎత్తి బోర్ కొట్టుద్ది మనకి.
ఈ బాడీ కాన్షియస్, మైండ్ కాన్షియస్, బుద్ధి కాన్షియస్. ఒక్క క్షణం మాస్టర్స్. ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఒక విసుగొస్తుంది. ఎన్నో జన్మలు చూసినయే చూడడం, విన్నయే వినడం, తిన్నదే తింటాం, బోర్ కొడుతుంది, కొంచెం సైలెంట్ అవుతుంది. లౌకికం అలౌకికం అంటే ఈ భౌతిక జీవితం కాక ఇంకేదో ఉంది, అది తెలుసుకోవాలి. సీకర్, ముముక్షువుగా మారుతూ ఉండే ఒక స్థితి సైలెంట్ అవుద్ది. ఈ గుణాలు కొంత తగ్గుతాయి. ఇది అనాహత, మౌనం. నెక్స్ట్ వచ్చేటప్పటికి విశుద్ధ. విశుద్ధ అంటే విశేషమైన శుద్ధ స్థితి. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో విశుద్ధ స్థితిలో మన కర్మలన్నీ కూడా దగ్ధమైపోతాయి, శుద్ధమైపోతాయి. విశేషమైన శుద్ధ స్థితిని సాధించుకుంటాము. ఇది భౌతికమైన సేవ చేయడానికి ఇష్టపడతాము. అందుకే అన్నదానాలు చేస్తారు, విద్యాదానం, వైద్యదానం, బట్టలు అన్ని దానం చేస్తాం, ఇతరులకు సేవ చేస్తాం. గాంధీజీ, మదర్ తెరీసా భౌతిక సేవలు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆజ్ఞ. మన జన్మలు చూసుకుంటాం, మన కర్మలు, కర్మ సిద్ధాంతం చూసుకుంటాం, అంతా అర్థం చేసుకోవడము మొదలు పెడతాం. నేనెందుకు పుట్టాను, ఏ పని లేకుండా భూమి మీద పుట్టాను, మరి నా పని ఏంది అని ఇవన్నీ కూడా అర్థం చేసుకుంటాం. నా గురించి నేను తెలుసుకుంటాను. ఇది ఆత్మజ్ఞానం అని చెప్పాం. దీనికి ఉదాహరణ మనకి రమణ మహర్షి. ఆయన ఆజ్ఞ చక్ర స్థితిలో తన శరీరం వదిలితే మళ్ళీ ఆజ్ఞ చక్ర స్థితిలో మళ్ళీ పుట్టాల్సి వస్తుంది. అంటే ఇంకా బోధించాలి. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళకి బోధించాడు, ఆయన ప్రపంచంలోకి వెళ్ళి బోధించలేదు కనుక ఇంకా వెళ్ళి బోధించాల్సి వస్తుంది. అలాగే సహస్రార అంటే ఒక కృష్ణుడు, ఒక జీసస్ క్రైస్టు, ఒక మహమ్మద్ ప్రవక్త, ఒక జైన మహావీరుడు, అందరూ కూడా సహస్రార స్థితి పొందిన వాళ్ళు. అంటే ఈ చక్ర జ్ఞానం మొత్తము పూర్తిగా తెలుసుకొని అప్లై చేసి అనుభవ జ్ఞానాన్ని పొంది మానవ జీవితాన్ని సంపూర్తిగా అనుభవించి తన యొక్క దైవ స్థితి తెలుసుకొని దైవంగానే జీవించడం. అట్లాగే మనం ఇక్కడ స్వాదిష్టానాల్లో కొన్ని వ్యాధులు చెప్పుకున్నాం, మూలాధారంలో చెప్పుకున్నాం, ఇప్పుడు స్వాదిష్టానంలో చెప్పుకుంటాం. అంటే బొడ్డు కింద స్వాదిష్టానం డ్యామేజ్ అయితే గనక మనకి ఆ చుట్టూ ఉండే ఆర్గాన్స్ అంటే యూట్రస్ ప్రాబ్లమ్స్,
కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఆ చక్రకి రిలేటెడ్ గా ఉండే ఆర్గాన్స్, అంటే ఉపనాడులు, అవి దేనికైతే కనెక్ట్ అవుతాయో ఆ ఆర్గాన్స్ పాడవడానికి ఛాన్స్ ఉంటుంది. అట్లాగే మణిపూరక, ప్యాంక్రియాస్, అంటే ప్యాంక్రియాస్ పాడైతే గనక షుగర్ వ్యాధి రావడం, డయాబెటీస్, అండ్ కడుపుకి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడం, డైజెషన్ సరిగ్గా లేకపోవడం, అట్లాగే దాని చుట్టూతా ఉండే ఆర్గాన్స్, అంటే లివర్, కాలేయం, ఇట్లా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అట్లాగే అనాహత, అక్కడ చక్కెర పాడైనప్పుడు మనకి లంగ్స్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్, హార్ట్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్, అండ్ దాని చుట్టూ రిలేటెడ్ గా ఉన్న ఆర్గాన్స్ ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే ఈ గొంతుకి సంబంధించిన, అంటే థ్రోట్ కి సంబంధించినవి, షోల్డర్స్ కి సంబంధించినవి పెయిన్స్, ఇవన్నీ సర్వైకల్ స్పాండిలైటిస్, ఇలాంటివి రావడానికి ఛాన్స్ ఉంటుంది. అట్లాగే మనం మొహంలో చూసినట్లయితే ఆజ్ఞ చక్రానికి సంబంధించినవి అంటే మనకి సెన్స్ ఆర్గాన్స్ ప్రాబ్లమ్స్, తలనొప్పి రావడం, చెవులు, మొహానికి సంబంధించిన ఆర్గాన్స్, కళ్ళు ప్రాబ్లము, ఇవి రావడానికి ఛాన్స్ ఉంటుంది. తలకి సంబంధించింది సహస్రార, తల పెయిన్ రావడము, ఇట్లాంటివి ఉంటాయి. అలాగే ధ్యానం చేసేటప్పుడు మన శరీరంలోకి విశ్వమయ ప్రాణశక్తి ఎంటర్ అయినప్పుడు, అది క్లీన్ చేస్తూ ఉన్నప్పుడు బ్లాక్స్, అంటే కర్మ చెప్పుకోవచ్చు, లేకపోతే అడ్డంకులు చెప్పుకోవచ్చు, ఏవైనా సరే అవి క్లీన్ అయ్యేటప్పుడు, హీలింగ్ జరిగేటప్పుడు మనకి పెయిన్ గా అనిపిస్తే కళ్ళు తెరవకుండా కూర్చోవాలి, గమనించాలి. కనుక డిస్టర్బ్ చేయకుండా మనం కూర్చోవాలి. ఆసన సిద్ధి, ఎప్పుడైతే ధ్యానం చేస్తూ చేస్తూ 3 గంటలు కదలకుండా కూర్చుంటామో ఆసన సిద్ధి వచ్చినట్లు లెక్క. అప్పుడు మనకి ఆటోమేటిక్ గా ఇంకా ఇంకా ఎంతో వర్క్ జరుగుతూ ఉంటది మన లోపల. అండ్ ఇప్పుడు చూస్తే గనక స్థితులు తెలుసుకుందాం. ఇక్కడ మూలాధారం అంటే శరీరం అని చెప్పుకున్నాం, రక్త సంబంధాలు ఉంటాయి, బ్లడ్ రిలేషన్షిప్. స్వాదిష్టాన అంటే ఫ్రెండ్షిప్, ఇక్కడ మిత్రత్వాన్ని మనం ఎక్కువగా చెప్పుకుంటాము, ఇది మనసుకు సంబంధించింది. కనుక ఫ్రెండ్షిప్, మనసులు కలిస్తే ఫ్రెండ్షిప్ చేయగలుగుతాం. అలాగే భార్య భర్త కూడా ఫ్రెండ్షిప్ చేయాలి. మనం చూడండి, శరీరం, మనస్సు, బుద్ధి, ఆత్మ, పరమాత్మ. ఈ మనస్సు ఇది రింగ్ ఫింగర్ అని చెప్తాం, అంటే రింగ్స్ పెట్టుకుంటాం. మనసులు కలవాలి అంటే భార్య భర్త ఫ్రెండ్షిప్ గా ఉండాలి. మూడోది మణిపూరక, కళలు, ఆర్ట్స్. ఈ భూమికి సంబంధించిన ఆర్ట్స్ అన్ని చక్కగా నేర్చుకోవాలి. డ్రాయింగ్, డాన్స్, మ్యూజిక్, డ్రమ్స్, ఫ్లూట్, ఎన్నో ఉన్నాయి ఆర్ట్స్. 64 కళలు చెప్తాం. అన్నిట్లో చక్కగా నేర్చుకొని నిష్ణాతులు అవ్వాలి మనం, ఈ భూమికి సంబంధించింది. అలాగే అనాహత చక్ర అంటే సైలెన్స్ ప్రాక్టీస్ చెయ్యాలి. రోజు కాసేపు సైలెన్స్ లో ఉండాలి, లేదా వారంలో ఒక రోజు పెట్టుకొని సైలెన్స్ లో ఉండాలి. నెక్స్ట్ విశుద్ధ చక్ర, ప్యూరిటీ. మనం ఎక్స్ప్రెస్ చేసుకోవాలి. గొంతు ఎందుకుంది, మనల్ని మనం ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి ఉన్నాయి. మన మాటలు ఎక్స్ప్రెస్ చేసుకోవాలి. ప్రపంచానికి మన గొంతు వినిపించాలి,
తెలిపించాలి. అట్లని చెప్పి మిస్యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, చేసుకోకూడదు కూడా. ఆజ్ఞాచక్ర ఆత్మజ్ఞానము. మన జన్మలు తెలుసుకుంటాం అంటే మన ఆత్మ గురించి మనం తెలుసుకుంటాం. సహస్రారం అంటే బ్రహ్మ జ్ఞానము, సేవ, బోధన. మరి ఈ చక్రాసు అన్ని అవసరమా, కొన్ని అవసరమా అంటే అన్ని చక్రాలు కావాలి, అన్ని చక్రాలు వాడుకోవాలి సరిగ్గా. బాడీలో అన్ని వాడుకుంటాం కదా, ప్రతి ఆర్గాను వర్క్ చేస్తేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. అలాగే చక్రాల్లో అన్ని చక్రాలు కరెక్ట్ గా వాడుకోవడమే. అంటే ఇప్పుడు నాకు నిద్ర వస్తుంది, మూలాధార చక్రం, కాసేపు నిద్రపోతాను, ఆ కాసేపు మూలాధార స్థితిలో ఉంటాను. ఆకలేసింది, అన్నం తిన్నాను, ఆ కాసేపు మూలాధార చక్ర స్థితిలో ఉంటాను. కానీ తింటం నిద్రపోవడం ఒక్కటే చేస్తే పశువులా ఉంటాం కనుక ఆ చక్రాన్ని వాడి అలా పక్కకొచ్చేయాలి. అలాగే నేను అని ఉంటుంది, ఎంతవరకు వాడుకోవాలి? రావణాసురుడిలాగా వాడుకోవాలా, రాముళ్లాగా వాడుకోవాలా? రాముళ్లా వాడుకోవాలి, రావణాసురుడిలా వాడుకోకూడదు. అలాగే మిగతా చక్రాలు, ప్రతి చక్ర అవసరమే. ప్రతి చక్రాన్ని మనం కరెక్ట్ గా ఆ ఎనర్జీని, జ్ఞానాన్ని యూజ్ చేసుకోవాలి, కానీ ఆ చక్రాలు ఇరుక్కోకూడదు. మహానుభావులు చెప్పేది ఇదే. కనుక ఈ చక్ర గొప్పది, ఆ చక్ర గొప్పది కాదు, అన్ని చక్రాలు అవసరమే, అన్ని చక్రాలు వాడుకోవాలి. ఎలా అయితే ఒక వీణ ఉంటుందో, వీణ దాంట్లో 4 స్ట్రింజెస్ ఉంటాయి, 1 2 3 4 పాదాలు ఉంటాయి. అవసరమైతే ఫస్ట్ పాదంలో వాయిస్తాం, తర్వాత 2వ పాదంలో, 4వ పాదంలో, మళ్ళీ 2వ పాదంలో. అప్పుడు అందంగా చక్కగా మ్యూజిక్ వస్తుంది, ఎంతో అద్భుతమైన మ్యూజిక్ వస్తుంది. ఒకే పాదం పెట్టుకుంటే ఏమాత్రం వస్తుంది మ్యూజిక్? అంటే 4 పాదాలు వాడుకోవాలి. అట్లాగే చక్రాస్ అంటే అన్ని చక్రాలు వాయించాలి, అన్ని చక్రాలు వాడుకోవాలి, కరెక్ట్ గా వాడుకోవాలి. ఎక్కువ కాదు, తక్కువ కాదు, అవసరానికి తగ్గట్టుగా వాడుకోవాలి. అప్పుడు మనం కరెక్ట్ గా ఆ చక్రాస్ని యూజ్ చేసుకొని ముందుకు వెళ్తున్నామని అర్థము. ఆ చక్ర జ్ఞానంతో మనల్ని మనము ఉద్ధరించుకుంటున్నాము, ఎదుగుతున్నాము, దైవంగా జీవిస్తాము. ఇది మాస్టర్స్ చక్రాస్ గురించిన మన సబ్జెక్టు ఈరోజు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.